రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కిడ్నాప్ వ్యవహారానికి కారణాలేంటో చెప్తున్నారు పోలీసులు. చేపల వ్యాపార లావాదేవీల కారణంగా సంజయ్ అనే వ్యక్తి కిడ్నాప్ జరిగినట్లు భావిస్తున్నామని సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు చెప్పారు. కిడ్నాపర్ల కోసం 4 బృందాలుగా గాలిస్తున్నాయన్నారు. సాయంత్రంలోగా కిడ్నాపర్లను ఖచ్చితంగా పట్టుకుంటామని డీఎస్పీ చెప్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రాజమండ్రి నుండి అందిస్తారు. సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ ఏదైతే వ్యవహారం ఉందో దానికి సంబంధించినటువంటి 4 బృందాలు ఇప్పటికే కోనసీమ జిల్లాలో గాలిస్తున్నట్లు కూడా స్థానిక సెంట్రల్ జోన్ డీఎస్పీ కూడా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అయితే మాత్రం స్థానికంగా ఒక చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు లోపలికి వెళ్తే వాళ్ళ వివరాలు కూడా తీసుకుంటున్నారు. ఎవరైనా బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్న తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు అంతా ఉన్నారు. అంటే కిడ్నాప్కి సంబంధించి ఈ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఇలాంటి కిడ్నాప్ వ్యవహారం అంతా కూడా సీసీ కెమెరా రికార్డ్ అయింది. గతంలో ఎప్పుడు ఇలాంటి జరిగిందండి? ఎన్ని బృందాలు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి గాలిస్తున్నాయి? మొన్న జరిగిన కిడ్నాప్ విషయంలో ఇప్పటికీ 4 బృందాలు కోనసీమ ఏరియాలో జల్లెడబడటం జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా కిడ్నాపర్స్ని మా కస్టడీలో తీసుకొని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక మీదట ఇలాంటి చర్యలు జరగకుండా ఉండడం కోసం మన సెంట్రల్ జైలు దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక ఏఎస్ఐ, ఒక 3 కానిస్టేబుల్స్ తోటి పోలీస్ పికెట్ 24/7 ఇక్కడ నడుపుతున్నాం. ఇక మీదట జైలు నుంచి ఎవరైతే బయటకు వస్తున్నారో వారి యొక్క పూర్తి వివరాలు మేము నమోదు చేసుకొని వాళ్ళ కార్యకలాపాలపై మేము పర్యవేక్షణ చేస్తుంటాం. అంటే ఈ సంజయ్ అనే వ్యక్తి ఏదో చేపల వ్యాపారానికి సంబంధించి 30 కోట్లు ఇవ్వాల్సింది 30 లక్షలు ఇచ్చాడు. అందులో భాగంగా మిగతా డబ్బు కోసం ముందు నుంచే వీళ్ళంతా కూడా పహారా కాసి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో వాస్తవం ఉందంటే యాక్చువల్గా ఇతను చేపల వ్యాపారాన్ని రైతులు కూడా చాలామందికి ఇక్కడ అతను అప్పులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సరుకు తీసుకుని అప్పులు వాళ్ళకి మనీ రిటర్న్ చేయడం మాట వాస్తవమే. అందులో భాగంగా సుమారు మాకు తెలిసినంతవరకు ఒక 3 కోట్లు ఇక్కడ అమలాపురం ప్రాంత రైతులకి బాకీ పడ్డట్టుగా తెలిసింది. అందులో భాగంగానే జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అంటే ఇతను ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి గతంలో తునిలో ఒక గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు అంటున్నాడు. మరి ఇతను చేపల వ్యాపారం ఇలా గంజాయి వ్యాపారంగా ఇలా చేస్తున్నట్టుగా అనుకోవచ్చండి. అంటే ఇప్పుడు కిడ్నాప్ చేసిన వ్యక్తులతో ఏమన్నా ఇలాంటి లింకులు ఏమైనా ఉన్నాయి? యాక్చువల్గా అది కూడా తునిలో కూడా గంజాయి కేసు కాదు, ఇట్లా చేపల లారీ లోడ్లో ఒక డకాయిటీ కేసులో అరెస్ట్ అయ్యి నిన్నే ఆ డకాయిటీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సరుకు కొనందుకు రిసీవర్గా వీళ్ళని పెట్టారు. దానిలో భాగంగానే మన సెంట్రల్ జైల్లో దాదాపు 2 నెలలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. అంటే ముందు రెక్కి నిర్వహించిన తర్వాత ఈ కిడ్నాప్ పాల్పడ్డారనుకోవచ్చండి. ఎందుకంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అది కూడా ప్రధాన కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైలు ఎంతోమంది వస్తూ వెళ్తుంటారు. అంటే ఎంతమందిని లెక్క చేయకుండా ఎలా కిడ్నాప్ చేశారంటారు? వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉంటాయి? కిడ్నాప్ చర్యలు తీసుకుని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా భవిష్యత్తులో నివారించడం కోసం ఈ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది మొత్తం 4 బృందాలు అయితే మాత్రం కోనసీమ జిల్లాలో గాలిస్తున్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం సంబంధించినటువంటి రైతులకి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 3 కోట్ల రూపాయలకు పైగా అందులో కొంచెం మాత్రమే చెల్లించడంతో మిగతా రైతులకి అమౌంట్ అందులో భాగంగానే ప్రస్తుతం కిడ్నాప్ చేసినట్టుగా మాత్రం మేము అనుమానిస్తున్నాము. మిగతా ఈ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ నిందితులను పట్టుకుంటాము. దానికి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో చేపల లోడులో చిన్న డెకైట్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వస్తున్న నేపథ్యంలో వీళ్ళ రెక్కి నిర్వహించి ఈ రకంగా కిడ్నాప్ జరిగిందనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి సెంట్రల్ జోన్ డీఎస్పీ వివరాలు అయితే వెల్లడించారు. కానీ పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.